మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కేసు విచారణ సోమవారానికి వాయిదా పడింది. తన క్లయింట్కు మధ్యంతర రక్షణ కల్పించాలని ఆయన తరపు న్యాయవాది మనోహర్ రెడ్డి ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఎస్సీ/ఎస్టీ చట్టంలోని సెక్షన్లు వర్తించవన్నారు. ఎస్సీ/ఎస్టీ చట్టంలో కూడా హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వొచ్చని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును చదివి వినిపించారు కాకాని న్యాయవాది. అయితే సోమవారం ప్రాసిక్యూషన్ వాదనలు విన్న తర్వాత మాత్రమే నిర్ణయానికి వస్తానని న్యాయమూర్తి చెప్పారు. కేసు విచారణను సోమవారానికి వాయిదా వేశారు. మరోవైపు మాజీ మంత్రి విడుదల రజనీ ముందస్తు బెయిల్పై కూడా హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది న్యాయస్థానం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. శ్రీనివాస్, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. క్వాష్ పిటిషన్ లో కాకానికి మధ్యంతర రక్షణ కల్పించాలి అని ఆయన తరపు న్యాయవాది మనోహర్ రెడ్డి కోరారు. సోమవారం ప్రాసిక్యూషన్ వాదనలు విన్న తర్వాత మాత్రమే తాను నిర్ణయానికి వస్తానని చెప్పి క్వాష్ పిటిషన్ విషయంలో న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఎస్సీ/ఎస్టీ చట్టంలోని సెక్షన్లు తన క్లయింట్ కి కాకానికి వర్తించవు అని చెప్పి కూడా మనోహర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఎస్సీ/ఎస్టీ చట్టంలో కూడా హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వొచ్చని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా ఈ సందర్భంగా ఆయన ఉదాహరించారు. అయితే ప్రాసిక్యూషన్ తరపున వాదనలు ఈ రెండు కేసుల్లో వినేందుకు కూడా న్యాయమూర్తి కేసు విచారణను సోమవారానికి వాయిదా వేశారు. అయితే ఇదే సమయంలో మరో మాజీ మంత్రి విడుదల రజనీ బెయిల్ పిటిషన్ పై కూడా ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. మంగళవారానికి విచారణ వాయిదా పడింది. వాదనలు వినేందుకు మంగళవారానికి విచారణను వాయిదా వేశారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు.